ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి అసెంబ్లీ వేదికగా ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఈ నెల 15 నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. రెండేళ్లుగా సభను బహిష్కరిస్తున్న ప్రధాన ప్రతిపక్షం వైసీపీ తాజాగా డిఎస్సి ఎపిసోడ్పై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు హాజరవుతుందా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఇక మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం కూటమి సభ్యులందరికీ ముందస్తు అలర్ట్ జారీ చేసింది. అసెంబ్లీ వేదికగా డిఎస్సి వివాదంపై కూటమి ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతుంది? ప్రతిపక్షం సభకు వచ్చినా రాకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేయబోయే వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సెషన్ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 4 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించాలని అధికార పక్షం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే రాష్ట్ర ప్రజల దృష్టి అంతా చట్టసభల వైపే మళ్లుతుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, ఏ కొత్త చట్టాలను తీసుకురాబోతోంది, పాలనాపరమైన కీలక ప్రకటనలేవైనా ఉంటాయా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంటుంది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా వన్ సైడ్గా మారిపోయాయి. చట్టసభలకు వెళ్లకూడదని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో గడిచిన 2 ఏళ్లుగా అసెంబ్లీలో కేవలం అధికార పక్షం సభ్యులు మాత్రమే కనిపిస్తున్నారు. ప్రతిపక్షం లేకుండానే శాసనసభలో అత్యంత కీలకమైన బిల్లుల ఆమోదం, తీర్మానాలు జరిగిపోతున్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ వర్షాకాల సమావేశాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. శాసనసభను బహిష్కరించినప్పటికీ ప్రతిపక్షం వైసీపీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో పోరుబాట పట్టింది. వివిధ ఆందోళనల రూపంలో అధికార పక్షాన్ని నిలదీస్తూ వీధుల్లోకొస్తోంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత సున్నితమైన డిఎస్సి అంశాన్ని వైసీపీ బలంగా భుజానికెత్తుకుంది. డిఎస్సి నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తోంది. కేవలం ఆరోపణలు చేయడమే కాకుండా ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని విపక్ష నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నామంటూ జిల్లాల వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ స్థాయిలో డిఎస్సి ఎపిసోడ్ హాట్గా నడుస్తున్న తరుణంలో వీధుల్లో చేసే ఆందోళనలను అసెంబ్లీ వేదికగా ఎందుకు చేయకూడదన్న ఒత్తిడి వైసీపీపై పెరుగుతోంది. దీంతో డిఎస్సి ఇష్యూ కారణంగానైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ నిర్ణయాన్ని మార్చుకుని ఈసారి అసెంబ్లీ మెట్లెక్కుతుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరోవైపు డిఎస్సి వ్యవహారంపై ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం కూడా పూర్తి క్లారిటీతో సిద్ధంగా ఉంది. విపక్షం చేస్తున్న విమర్శలకు బహిరంగ సభల్లో కాకుండా అత్యున్నతమైన శాసనసభ వేదికగానే సూటిగా సమాధానం చెప్పాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. విపక్షం సభకు వచ్చినా రాకపోయినా డిఎస్సిపై వాస్తవాలను రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా వివరించబోతున్నారు. కేవలం వివాదాలకు సమాధానం ఇవ్వడమే కాకుండా ఈ 4 రోజుల సమావేశాలను ప్రభుత్వ ప్రగతి నివేదికగా మార్చుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. ఈ క్రమంలోనే గడిచిన 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి రప్పించిన భారీ పెట్టుబడులు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలపై సుదీర్ఘమైన నివేదికను సభ ముందుంచబోతున్నారు. అదేవిధంగా రాబోయే 3 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి సుత్తి లేకుండా నేరుగా ప్రజలకు స్పష్టమైన సందేశమిచ్చేలా కసరత్తు చేస్తున్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం 6 అత్యంత కీలకమైన అంశాలపై అసెంబ్లీలో డీటెయిల్డ్ డిస్కషన్ జరపాలని నిర్ణయించింది. ఈ 6 అంశాల్లో అన్నింటికంటే ప్రధానమైనది బీసీ రిజర్వేషన్ల బిల్లు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచేందుకు ఉద్దేశించిన చారిత్రాత్మక బిల్లును ఈ సెషన్లోనే సభలో ప్రవేశపెట్టబోతున్నారు.
కూటమి ప్రభుత్వం ఈ బిల్లును అత్యంత హై ప్రయారిటీగా పరిగణిస్తోంది. రాష్ట్రంలో బీసీ వర్గాలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యం కల్పించే క్రమంలో ఈ బిల్లు అత్యంత కీలకమైందిగా భావిస్తున్నారు. ఎన్నో న్యాయపరమైన, పరిపాలనాపరమైన కసరత్తుల తర్వాత ఈ బిల్లును సభ ముందుకు తీసుకొస్తున్నందున అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ సభకు డుమ్మా కొట్టకుండా చూడాలని విప్లు జారీ అవుతున్నాయి. ప్రతి ఒక్క సభ్యుడు సభలో అందుబాటులో ఉండి ఈ కీలకమైన బిల్లులో జరిగే చర్చలో బాధ్యతాయుతంగా భాగస్వాములు కావాలని కూటమి పెద్దలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటిచెప్పే ఈ ఘట్టంలో శాసనసభ్యులంతా అలర్ట్గా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు. శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు లేకపోయినా శాసన మండలిలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగినంత సంఖ్యాబలం ఉంది. అసెంబ్లీని బహిష్కరిస్తున్న వైసీపీ నేతలు మండలి సమావేశాలకు మాత్రం క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ అవకతవకల అంశాన్ని ఆసరాగా చేసుకుని శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు పెద్ద ఎత్తున రచ్చ చేసేందుకు వైసీపీ వ్యూహరచన చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి సమాచారం అందించాయి. ఈ ఇంటర్నల్ టాక్ నేపథ్యంలో మండలిలోని కూటమి ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి ముందే అలర్ట్ చేశారు. విపక్ష సభ్యులు అనూహ్యంగా ఏ అంశాన్ని ప్రస్తావించినా, ఎంతటి గందరగోళం సృష్టించినా పూర్తి ఆధారాలతో ధీటుగా సమాధానం చెప్పేందుకు మంత్రులు, ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వైసీపీ అసెంబ్లీకి వచ్చినా రాకున్నా, మండలిలో గొడవ చేసినా చేయకున్నా ఆ పార్టీ తీరుతో మనకు ఎలాంటి సంబంధం లేదని సభ్యులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మనం ప్రజల పక్షాన బాధ్యతాయుతంగా సభను నడుపుకుందామని, అర్థవంతమైన చర్చల ద్వారా అభివృద్ధి చట్టాలను ఆమోదించుకుందామని ముఖ్యమంత్రి కూటమి నేతలకు గట్టిగా దిశానిర్దేశం చేశారు. మరి అసెంబ్లీ సమావేశాల సమయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.